కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. వైసీపీ హయాంలో పేదల కోసం నిర్మించిన మెడికల్ కాలేజీలు ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని అన్నారు. పల్నాడులో మెడికల్ కాలేజ్ తన చిన్ననాటి కోరికని చెప్పారు. ఎమ్మెల్యే అయిన 2 నెలల్లోనే 200 కోట్లతో పిడుగురాళ్లతో కాలేజీని ఏర్పాటు చేశామన్నారు. వైసీపీ హయాంలో చేసిన అభివృద్ధిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే ఎర్పతనేని గతంలో ప్రజల కోసం ఏ ఒక్క హాస్పిటల్ కట్టించలేదని విమర్శించారు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే? ఈ కాలేజీలన్నీ ఆయన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడు. అందరం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజా సంఘాలు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోని మేధావులు, ప్రజా సంఘాలు, చివరికి ఆయనకు అనుకూలమైన కొన్ని పార్టీలు కూడా దాన్ని విమర్శించాయి. విద్యా వైద్యం ప్రభుత్వ చేతిలో ఉండాలి, కనీసం 50-60% ఉంటేనే దానికి మరి న్యాయం జరుగుతుంది అని ఘోషిస్తే, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము 1 కోటి సంతకాలు తీసుకొని ప్రజా ఉద్యమం చేపట్టడమే కాకుండా ఎవరైనా సరే లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీ ఈరోజు పొందితే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని వెనక్కి తీసుకుంటాం, ఆ లంచాలు ఇచ్చిన వాళ్ళని బొక్కలో వేస్తామంటే ఎవ్వరూ ముందుకు రాలా వీటిని ప్రైవేట్ చేయడానికి. చివరికి ప్రైవేటైజ్ చేయడానికి పిడుగురాళ్ల వంటి కాలేజీలు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆ రోజు మేము 200 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి సూచనప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే వాళ్ళు తిరస్కరించారు. ఇది జాతీయ పాలసీ, ప్రైవేటైజ్ చేయడానికి వీలుండదు అని చెప్తే గతి లేక, మరో మార్గం లేక, ఎటుపోవాలో తేల్చుకోలేక 17 కాలేజీల్లో ఏదో ఉడతాభక్తిగా ఒక పిడుగురాళ్ల కాలేజీని ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం ముందుకు